కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ కుటుంబంలో కవిత గారు ఒకరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. నేనంటా ఉన్నా ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జన జాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు. అలాగే మీరు మిగతా సహకరించిన వాళ్ళను, ముఖ్యంగా మీకు దగ్గర ఉండేటువంటి పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏందో కూడా అడిగితే బాగుంటుందని నాకు కోరుకుంటా ఉన్నాను. ఏది రేపు క్యాబినెట్ అయిన తర్వాత క్యాబినెట్ సంబంధించిన తర్వాత మాట్లాడు. ఇప్పుడు పర్సెంటేజ్ చెప్పినారు నిన్న పీసీ కమిటీ చైర్మన్ గారు. సో ఎవరెంత అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో ఎట్లుంటుంది దానికి సంబంధించి రిపోర్ట్ చేయాలనేది తప్పకుండా ఊరికేనే పక్కన పెట్టేది ఏముండదు. ఇవన్నీ కూడా కొంత ఇంటెలెక్చువల్స్ లేకపోతే అంత అన్ని వర్గాలకో లేకపోతే అధికారులతో చర్చ చేసి వారికి ఏ విధంగా స్కీమ్స్ చేయాలి, అన్ని రకాల నాట్ ఓన్లీ స్కీమ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, అన్ని రకాలు చేసే ఆలోచనతో పోతుంది. నేను అదే అడుగుతున్నా కదా, నేను చెప్పిన ఇప్పటిదాకా అదే చెప్పిన. కొంతమంది ఇవ్వని వాళ్ళు పో అన్న వాళ్ళను అట్లా ఏమైనా ఉంటే దయచేసి సమయం ఇచ్చిన మళ్ళీ ఒకసారి ఒకవేళ మా ఇమ్మీడియట్ రాకపోతే మీరు ఫలానా కార్యాలయం ఏమని ఒక కాల పరిమితి నిర్ణయించినాం. ఇప్పుడు దానికి ఏం సమాచారం చెప్పకుండా మీకేం సామాజిక బాధ్యత లేనట్టుగా ఉద్యమానికి అడిగినటువంటి వాళ్ళు కూడా కొంతమంది పెద్ద మనుషులు మా దగ్గరకు రాలే అని అంటే వాళ్ళ అవివేకము వాళ్ళ అజ్ఞానం. ఎట్లా టోటల్ కలుపుతానా మీరు మీరు బీసీ మైనార్టీ జనరల్ మైనార్టీ కలిపి లెక్క చేయండి మళ్ళీ ఒకసారి. నేను కూడా డబల్ కలిపి 2.48 డబల్ కలిపినట్టు అంతే. అట్లుండదా మా ప్రభుత్వంలో.